హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. మనం ఈరోజు సెంట్రల్ స్కీమ్స్లో ఒకటైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం గురించి తెలుసుకోబోతున్నాము. మరి మనకు ఈ పేరులోనే ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. బీమా అంటే ఇన్సూరెన్స్ అని. సో మనకి మనుషులకు ఇన్సూరెన్స్ ఉంది, అలాగే మన వెహికల్స్కు ఇన్సూరెన్స్ చేయిస్తాము. సో ఇలా ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్స్ ఉంది. ఈవెన్ మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్కి ఐస్కి ఉన్నాయి. అంటే కొంతమంది స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, సో అథ్లెటిక్స్ ఉంటారు కదా, సో వారికి ఏమిటంటే వారి బాడీలో పార్ట్స్ కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. సో అది సపరేట్ విషయం. సో ఇలా ప్రతి ఒక్కదానికి ఇన్సూరెన్స్ ఉంది. కానీ సంవత్సరం అంతా కష్టపడి పనిచేస్తూ మనం ఈరోజు 3 పూట్ల అన్నం తింటున్నామంటే దానికి కారణమైన రైతుకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. సో వారి కోసము ఏర్పాటు చేయబడిన పథకమే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. మరి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే 2016వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు. మరి ఈ ఫసల్ బీమా యోజన అనేది రైతు పండించిన పంటక అంటే రైతు పండించిన పంటకు ఇన్సూరెన్స్, అంతేకాని రైతుకైతే ఇన్సూరెన్స్ కాదు. ఒకవేళ రైతు మరణించినా కూడా అతనికి ఈ పథకం కింద ఎటువంటి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు. అతను పండించిన పంటకి ఏమైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం కలిగితే దానికి ఒక్కటి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. మరి ఈ పథకం 2016 ఏప్రిల్లో అమల్లోకి వచ్చింది అని అంటున్నాం. మరి అంతకుముందు ఇటువంటి పథకాలు ఏమీ లేవా అని అంటే ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. సో మొట్టమొదట 1985లో వచ్చేసి మనకి కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనే ఒక మొట్టమొదట ఈ పథకాన్ని ప్రారంభించారు. కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ CCI. సో మరి ఈ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఏ పంటలకు వర్తించేది అని అంటే ఓన్లీ ఖరీఫ్ సీజన్లో పండించే పంటలకు మాత్రమే ఈ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనే స్కీము వర్తించేది. మరి ఖరీఫ్ పంటలు అంటే ఏమిటి అంటే ఇది మీకు ఐడియా ఉంటుంది. ఖరీఫ్ పంటలు అంటే జూన్ నుండి అక్టోబర్ వరకు వేసే ఈ కాలం మధ్యలో, జూన్ నుండి అక్టోబర్కు మధ్యలో పండించే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. మరి ఈ ఖరీఫ్ సీజన్లో పండించే పంటలకు మాత్రమే ఈ CCI పథకం కింద ఇన్సూరెన్స్ అనేది వర్తించేది. మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అంటే 1985. చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా 1990 తర్వాత మాత్రమే ఇటువంటి స్కీమ్స్ వచ్చాయి. కానీ మన భారతదేశంలోనే, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మన భారతదేశంలోనే మొట్టమొదట ఇలాంటి స్కీమ్ని చాలా తొందరగా ప్రవేశపెట్టారు. అది ఎప్పుడు అంటే 1985. స్కీమ్ వచ్చేసి కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్. సో ఇది ఇంపార్టెంట్. సో ఈ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ తర్వాత మరి మనకి నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ NAIS అనేది కూడా ఒక పథకం వచ్చింది. మరి ఈ పథకం ఎవరికి అని అంటే రబీ సీజన్లో పంటలు పండించే వాళ్ళకు. ఏది నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఏ కాలంలో పంటలు పండించే వాళ్ళకు? రబీ సీజన్లో. మరి ఈ రబీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే మోస్ట్లీ నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు, లేకపోతే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మోస్ట్లీ ఈ సీజన్ ఉంటుంది. మరి ఈ సీజన్లో పండించే పంటలకు ఏమైనా నష్టం వాటిల్లితే వాటి యొక్క ఇన్సూరెన్స్ కోసము ఈ NAIS నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. మరి ఈ రబీ కాలంలో పండించే పంటల వల్ల, ఖరీఫ్ కాలంలో పండించే పంటల వల్ల ఎవరు ఎక్కువగా లాభం పొందుతారంటే ఈ ఖరీఫ్ పంటలు ఎక్కువగా సౌత్ ఇండియాలో పండించే వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఖరీఫ్ సీజన్ ఎలా ఉంటుందంటే మొత్తము వర్షాధారం పైన ఆధారపడి ఉంటుంది. ఎక్కువ వర్షం పడితేనే ఈ కాలంలో పంటలు అనేది పండుతాయి. సో అందువల్ల ఏమవుతుంది అని అంటే మన సౌత్ ఇండియా మొత్తం చూసుకుంటే ఏమవుతుంది, మొత్తము తీర ప్రాంతము ఎటువైపు చూసుకున్నాం, తమిళనాడు చూసుకుంటే తమిళనాడుకు తీరం ఉంది, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు తీరం ఉంది, అలాగే కర్ణాటక చూసుకుంటే కర్ణాటక తీరం ఉంది, కేరళకు చూసుకుంటే కేరళ తీరం ఉంది, ఆ తర్వాత మహారాష్ట్రకు తీరం ఉంది, ఒరిస్సాకు తీరం ఉంది. సో ఇలా చూసుకుంటే మొత్తం సౌత్ పార్ట్ అంతా ఆల్మోస్ట్ సముద్రాన్ని ఆనుకొని ఉన్న రాష్ట్రాలు. వీటికి ఏమంటే వర్షాభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఈ రాష్ట్రాలలో అంటే మన దక్షిణాది రాష్ట్రాలలో ఎక్కువగా ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పంటలు పండిస్తారు. మరి ఈ ఖరీఫ్ సీజన్ కోసము ఈ కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టారు.
అలాగే ఉత్తరాది రాష్ట్రాలలో ఏమవుతుందంటే వాళ్ళు రబీ పంటలు పండిస్తారు. వారికి నీటిపైన అంటే వర్షాధారం పైన ఆధారపడి పంటలు పండించేకి ఛాన్స్ లేదు. సో ఎంతసేపు ఉన్నా కూడా వాళ్ళు వాతావరణాన్ని అనుకూలంగా చేసుకొని ఆ వాతావరణంలో ఆ ప్రదేశంలో పండే పంటలనే మాత్రమే వాళ్ళు అక్కడ పండిస్తారు. సో అందుకోసము వారు రబీ కాలంలో ఎక్కువగా పంటలు వేస్తారు. సో వారి కోసం వచ్చేసి NAIS అనేది ఏర్పడింది. మరి ఆ తర్వాత వచ్చేసి మనకి వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనే ఒక స్కీమ్ కూడా వచ్చింది. అంటే ఈ 2 స్కీమ్స్ తర్వాత ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది 2002లో వచ్చింది. మరి ఈ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎందుకోసము అని అంటే మన పంట ఒక్కోసారి వాతావరణం వల్ల సరిగా పండదు. ఒకసారి వాతావరణం అనుకూలించకపోవడం వల్ల కూడా రైతు అనేది నాట్లు వేయలేకపోతాడు. సో ఒకవేళ పంట వేసిన తర్వాత కూడా మన వాతావరణం అనుకూలించకపోవడం, లేకపోతే వర్షాలు సకాలంలో పడకపోవడము, ఇలాంటివి ఏమైనా జరగడం వల్ల పంట అనేది చేతికి రాదు. సో ఇలాంటి వాటి కోసము ఇన్సూరెన్స్ కల్పించడానికి వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. సో ఇలాగా ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకమైన స్కీమ్స్ ఉన్నాయి. కానీ మన నరేంద్ర మోడీ గారు ఏం ఆలోచించారు అంటే 2016లో మొత్తము మన భారతదేశం అంతటికి మొత్తము పైన జమ్మూ కాశ్మీర్ నుండి కింద కన్యాకుమారి వరకు మొత్తము అందరికీ ఒకే రకమైన స్కీమ్ అనేది వర్తింప చేయాలి. సో అందరికీ ఒకేలాగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చేసి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. మరి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా మొత్తము దేశంలో ఉండే అన్ని రకాల రైతులు లాభం పొందుతారు. దాదాపు 60 కోట్ల మంది అంటే రైతులు ప్లస్ రైతుల మీద ఆధారపడి జీవించే వాళ్ళు మొత్తం చూసుకుంటే మన దేశంలో 60 కోట్ల మంది ఉన్నారు. మరి ఈ 60 కోట్ల మందికి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది వర్తిస్తుంది. మరి దీంట్లో ఏ విధంగా ఉన్నాయి అంటే దీంట్లో లక్షణాలు, ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి అనేటి వాటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. మరి దీంట్లో ఏమవుతుందంటే మనకి రైతుకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అంటున్నాము. మరి ఆ ఇన్సూరెన్స్ అనేది ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు మొదటగా ఒక రైతు వచ్చేసి ఫర్ సపోజ్ అండి ఒక బ్యాంక్లో వెళ్ళి ఒక లోన్ తీసుకుంటాడు. ఒక 1 lakh రూపీస్ లోన్ తీసుకుంటాడు. దేనికోసము? పంట పండించడం కోసము. మరి ఆ 1 lakh లోన్ తీసుకుంటాడు కదా, ఆ 1 lakh వచ్చేసి ఇతనికి ఒకవేళ ఏమైనా పంటకు నష్టం కలిగింది అనుకో, ఇతను చెల్లించవలసింది ఎంత అంటే జస్ట్ 2% ప్రీమియం అంతే. సో అతను 1 lakhలో 2% ప్రీమియం అంటే ఓన్లీ 2000 ఒకటి అతను గవర్నమెంట్కు పే చేస్తే సరిపోతుంది. అది ఏది? ఇన్సూరెన్స్ రూపంలో. ఇన్సూరెన్స్ రూపంలో రైతు 2% గవర్నమెంట్కు ప్రీమియం చెల్లిస్తే మిగతా 98% గవర్నమెంటే చెల్లిస్తుంది. దీనికి బ్యాంకుకు చెల్లిస్తుంది. రైతు తీసుకునేది లోన్ మాత్రం బ్యాంకుతో తీసుకుంటాడు. కానీ గవర్నమెంట్ చెల్లించేది 98% చెల్లిస్తుంది, రైతు మాత్రం 2% చెల్లిస్తాడు. అంటే ఇక్కడ గవర్నమెంట్ మన రైతుకు లాభం చేకూర్చినట్లే కదా. సో ఈ విధంగా అనేది మనం బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటే ఒకవేళ మన పంటకి ఏమైనా నష్టం కలిగితే ఆ పంట నష్టాన్ని ఓన్లీ 2% మాత్రమే రైతు భరాయిస్తాడు. మిగతా 98% సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ భరాయిస్తాయి. ఈ 98%లో కూడా మొత్తము స్టేట్ గవర్నమెంటు లేకపోతే సెంట్రల్ గవర్నమెంటు మొత్తము అవంతకవే భరించవు. 2 50-50 చేసుకుంటాయి. స్టేట్ గవర్నమెంట్ సగము అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సగము. సో ఇలాగా 50-50 అవి చెల్లిస్తాయి. సో మరి రైతు అన్ని రకాల పంటలకు 2% ప్రీమియం చెల్లించాలా అంటే అలా లేదు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో పండే పంటలకు అంటే ఏదైతే మనం చెప్పుకున్నామో జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో పండించే పంటలని, ఈ కాలంలో పండించే పంటలకు 2% ప్రీమియం అనేది చెల్లించాలి. ఏది? దేనికోసము? ఇన్సూరెన్స్ కోసము. అలాగే ఒకవేళ రబీ కాలంలో పండించే పంటలకైతే ఓన్లీ 1.5% ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఖరీఫ్ కాలంలో అయితే 2%, రబీ కాలంలో అయితే 1.5%. ఒకవేళ ఇలా ఖరీఫ్ రబీ కాలంలో కాకుండా కొందరు ఉద్యానవత పంటలు అని అంటారు. సో ఇవేమిటంటే కొంతమంది పత్తి పండిస్తుంటారు, ఇంకొంతమంది అంటే ఆహారానికి ఉపయోగపడని ధాన్యాలు ఉంటాయి కదా. సో అటువంటి ఆహారేతర ధాన్యాలను పండించే వాళ్ళు ఉంటారు. సో అలాంటివి పండించే వారికి ఏమవుతుందంటే 5% ప్రీమియం అనేది గవర్నమెంట్కు చెల్లించాల్సి ఉంటుంది. దేని రూపంలో? ఇన్సూరెన్స్ రూపంలో. అంటే ఫర్ సపోజ్ 1 lakh లోన్ తీసుకున్నాం అనుకో, దాంట్లో 5,000 ప్రీమియం అనేది వాళ్ళు ముందే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ పంటకు రైతుకి ఏమైనా నష్టం వాటిల్లితే మొత్తము అమౌంట్నంతా గవర్నమెంట్ భరాయిస్తుంది.
సో ఈ విధంగా అనేది రైతుకు ఇన్సూరెన్స్ వస్తుంది. మరి ప్రతి ఒక్క రైతు బ్యాంకులో లోన్ తీసుకుంటాడా అంటే కొంతమంది రైతులు తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. మరి తీసుకోని వారి పరిస్థితి ఏమిటి అని అంటే తీసుకొని వారు ఏం చేయాలంటే వారికి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఇన్సూరెన్స్ సంస్థకి వాటెవర్ ఇట్, ఒకవేళ ఎల్ఐసి అయినా లేకపోతే హెచ్డిఎఫ్సి ఇర్గో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లేకపోతే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. సో అటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలకు వెళ్ళి ప్రతి ఒక్క రైతు ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి అడిగితే వాళ్ళు ఆ స్కీమ్ గురించి రైతుకు అనేది ఇన్సూరెన్స్ అనేది చేస్తారు. సో వాళ్ళు కూడా సేమ్ అంతే. ఒకవేళ ఖరీఫ్ పంటలకైతే 2% ప్రీమియం చెల్లించుకుంటారు, రబీ పంటలకైతే 1.5% చేయించుకుంటారు. ఒకవేళ ఆహారేతర పంటలు ఏమైనా ఉంటే వాటికి 5% అనేది చెల్లించుకుంటారు. సో ఒకవేళ పంటకు నష్టం కలిగితే ఆ పంట నష్టాన్ని ఎవరు క్లెయిమ్ చేస్తాయంటే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అనేది క్లెయిమ్ చేస్తాయి. సో ఈ విధంగా లోన్ తీసుకున్న రైతులకు ఈ ఫసల్ బీమా యోజన పథకం ఉపయోగపడుతుంది. అలాగే లోన్ తీసుకునే రైతులకు కూడా ఈ ఫసల్ బీమా యోజన అనేది ఉపయోగపడుతుంది. మరి ఇక ఈ ఫసల్ బీమా యోజన గురించి చూసుకుంటే ఈ ఫసల్ బీమా యోజన ఏ పంటలు ఎటువంటి నష్టాలకు ఇది క్లెయిమ్ చేస్తుంది అని అంటే పంట వేయకముందు మీకు వాతావరణం అనుకూలించకపోవడం, అంటే సరైన కాలంలో వర్షాలు పడకపోవడము, సో అలాంటి వాటికి ఏమైనా ఉంటే ఈ ఫసల్ బీమా యోజన పథకం అనేది వర్తిస్తుంది. ఒకవేళ మీరు పంట వేశారు, పంట వేసిన తర్వాత కూడా మీకు సకాలంలో వర్షాలు పడకపోవడము, ఒకవేళ పైరు ఒక దశలో ఉన్నప్పుడు ఏదైనా తుఫాన్లు రావడము, లేకపోతే ఏదైనా ఒక వ్యాధి సోకడము, మొత్తం పొలానికంతా ఒక రకమైన వ్యాధి సోకడము, ఇలా చెందడం వల్ల ఏమవుతుంది అని అంటే పంట మొత్తం దెబ్బతింటుంది. సో అలా పంట నష్టం జరిగిన వాటికి కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది వర్తిస్తుంది. ఒకవేళ పంట కూడా మీకు పంట పండిన తర్వాత మీరు పంట అంతా మన వాళ్ళు పీకుతారు. సో ఆ పంట అంతా పీకిన తర్వాత ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఆ ధాన్యాన్ని అంతా ఎండబెడతారు. సో అలా ఎండబెట్టిన ధాన్యము దాదాపు 14 రోజుల్లో ఏమైనా వారికి ఎటువంటి నష్టమైనా కలిగితే, అంటే ఒకవేళ వర్షాలు పడి ఆ ధాన్యం తడిచిపోవడము అలా ఏమన్నా అయ్యిందనుకోండి, సో వాటికి కూడా 14 రోజుల లోపల ఏమైనా అవుతే వాటికి కూడా ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. ఒకవేళ 14 రోజుల తర్వాత ఏమైనా జరిగితే దానికి గవర్నమెంట్ బాధ్యత వహించదు. 14 రోజుల లోపల తర్వాత 14 రోజుల లోపల ఏమైనా అయితే మాత్రమే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. సో ఇలాంటి ఈ స్కీమ్ అనేది ప్రస్తుతం రైతుల పాలిట ఒక వరము. ఇంతకుముందు ఉండే స్కీమ్స్ ఏవి, ఒకవేళ సిసిఐ కానీ లేకపోతే ఎన్ఏఎస్ కానీ ఇటువంటి స్కీమ్స్ అనేది ఏమిటంటే ఒక పరిమితి వరకే అవి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసేవి. కానీ ఇటువంటి ఈ స్కీము ఏదైతే ఉందో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది దాదాపు భారతదేశంలో అన్ని రకాల రైతులకు అన్ని రకాల పంటలకు చాలా లబ్ధి చేకూరుతుంది. సో ఇది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గురించి. సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో తర్వాత నేను దానికి రిప్లై ఇస్తాను. మీరు కూడా ఒకసారి ఈ టాపిక్ గురించి గూగుల్ చేయండి, మీకు మరింత మ్యాటర్ లభిస్తుంది. థ్యాంక్ యూ.